ఎక్కడో స్కాట్లాండ్లో పుట్టిన వ్యక్తి మన భారతదేశానికి దేవుని సువార్త చెప్పడానికి వచ్చాడు. సువార్త చెప్పడం మాత్రమే కాకుండా మన దేశానికి విద్యను అందించాడు. ఈ రోజు మనం చదువుకోవడానికి ముఖ్య కారణంగా ఉన్నాడు. స్త్రీలందరూ చదువుకోవడానికి, అన్ని కులాల వారు చదువుకోవడానికి కారణం అలెగ్జాండర్ డఫ్. బ్రిటిష్ ప్రభుత్వంపై అతని ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే చదువుకునే హక్కు మనందరికీ వచ్చింది. ఇతని పోరాటాలు, ప్రసంగాలు కారణంగానే ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వారు మాకందరికీ చదువు కావాలి, మా పిల్లల భవిష్యత్, మా దేశ భవిష్యత్ బాగుండాలంటే మేం చదువుకోవాలి అని పోరాడారు. జ్యోతిరావు పూలే ప్రభావం కారణంగానే అంబేద్కర్ ఉన్నత స్థాయి చదువులు చదవడానికి సాధ్యమైంది. అలాంటి గొప్ప వ్యక్తి అలెగ్జాండర్ డఫ్. ఈ వీడియోలో అలెగ్జాండర్ డఫ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలెగ్జాండర్ డఫ్ స్కాట్లాండ్కి చెందిన మిషనరీ. అలెగ్జాండర్ డఫ్ 1806 ఏప్రిల్ 15న స్కాట్లాండ్లో జన్మించారు. ఇతనికి 5 సహోదరులు ఉన్నారు. స్కాట్లాండ్ చర్చ్ తరపున మొట్టమొదటి అంతర్జాతీయ మిషనరీగా భారతదేశానికి వచ్చాడు. భయంకరమైన వాడ ప్రయాణం చేసి 2 సార్లు వాడ బద్దలైపోయిన ప్రయాణం చేసి తన భార్యతో కలిసి కలకత్తా చేరుకున్నాడు. 1830 మే 27న 17 నెలల 13 రోజుల ప్రయాణం తర్వాత కలకత్తా చేరుకున్నాడు. అన్ని కులాల వారు, స్త్రీలు కూడా చదువుకోవాలి అని అందరికీ పాఠశాలలు ప్రారంభించారు. అన్ని ప్రాంతాల వారు తమ సొంత భాషలోనే చదువుకోవాలని ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా ఇంగ్లీష్ భాష కూడా ఎంతో అవసరమని, ప్రపంచమంతా చేరుకోవడానికి ఇంగ్లీష్ అవసరమని, ఆంగ్ల భాషలోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని ఆంగ్ల భాషలో కూడా విద్యను అందించారు. అలెగ్జాండర్ డఫ్ ప్రోత్సాహం కారణంగానే ఒకే సంవత్సరంలో మద్రాస్ యూనివర్సిటీ, బొంబాయి యూనివర్సిటీ, కోల్కత్తా, సిరంపూర్ యూనివర్సిటీలు స్థాపించారు. ఒక్క సంవత్సరంలోనే 3 యూనివర్సిటీలు స్థాపించారు. ఈయన అనేకసార్లు మన భారతదేశం వస్తూ ఉండేవారు. మన భారతదేశంలోనే కాకుండా యూరప్, అమెరికా, ఆఫ్రికాలో కూడా దేవుని సువార్తను ప్రకటించారు. 1849 సంవత్సరంలో అనారోగ్యం చేత స్కాట్లాండ్కి తిరిగి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి భారతదేశం గురించి అలాంటి మరెన్నో దేశాలు ఉన్నాయి అని, వారందరికీ దేవుని సువార్తను ప్రకటించాలి అని అనేక సభల్లో చెప్పాడు. అలా చెప్పడం వలన ఎంతో మంది ఆర్థిక సాయం చేశారు. అనేక మంది మిషనరీలు వెళ్ళడానికి ప్రోత్సాహం అందించారు. 1856లో మరలా భారతదేశానికి తిరిగి వచ్చేసరికి ఆయన స్థాపించిన కళాశాలలో 600 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అంతేకాకుండా అంటరానితనం నిర్మూలన, శవాన్ని ముట్టుకుంటే పాపం అనే దురాలోచన, ఆడ శిశువుల హత్య, సతీ సహగమనం అనే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి అనేక సభల్లో వాటి గురించి మాట్లాడారు. ఎంతో మంది ప్రజలను దురాచారాల నుండి విడిపించారు. అలెగ్జాండర్ డఫ్ ఏ న్యూ ఇయర్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ ఇండియా అనే కరపత్రిక ముద్రించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నత విద్యా విధానాన్ని సమర్థించింది. ఒకసారి స్కాట్లాండ్లో పెద్ద సభలో మాట్లాడుతూ భారతదేశంలో ఎంతో మంది నిజదేవుణ్ణి తెలుసుకోక నశించిపోతున్నారు, వారికి దేవుని సువార్తను చెప్పడానికి ఎవరైనా వెళ్తారా అని అడిగితే ఎవరూ మాట్లాడలేదు. రెండోసారి మళ్ళీ అడిగితే అదే నిశ్శబ్దం. అలా చాలాసార్లు అడిగి అలసిపోయి కింద పడిపోయారు. వెంటనే కొంతమంది వేదిక నుండి మోసుకుని పోయారు. ఒక వైద్యుడు అతన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి లేచి నేనెక్కడున్నాను అని అడిగితే, డాక్టర్, మీరు దయచేసి విశ్రాంతి తీసుకోండి, మీ గుండె చాలా బలహీనంగా ఉంది అని చెప్పారు. కానీ అలెగ్జాండర్ డఫ్ విశ్రాంతి తీసుకోలేదు. మళ్ళీ నెమ్మదిగా వేదికనెక్కి ఇలా పిలుపునిచ్చారు. విక్టోరియా రాణి భారతదేశానికి వెళ్ళమంటే అనేక మంది యువకులు పరుగెత్తుకుని వెళ్తారు కదా, కానీ రాజు పనికి ఎవరూ ముందుకు రారా అని దుఃఖంతో చెప్పారు. సరే అయితే నేనే భారతదేశం వెళ్తా. ఆ గంగా నది పక్కనే పడుకుని సువార్త చేస్తూ నా ప్రాణం విడుస్తాను. అప్పుడు వారిని ప్రేమించే ఒక వ్యక్తి స్కాట్లాండ్లో ఉన్నాడని భారతీయులు తెలుసుకుంటారు అని అనగా అనేక మంది యువకులు నేను వెళ్తాను అని ముందుకు వచ్చారు. అలెగ్జాండర్ డఫ్ అనేక వందల మంది మిషనరీలను అనేక ప్రాంతాలకు పంపారు. ఎన్నో వేల మందిని రక్షణలోనికి నడిపించారు. తన 71వ ఏట 1878 ఫిబ్రవరి 12న దేవుని యొద్దకు చేరారు.